క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 92వ కీర్తన మొదటి 2 చరణాలు. 92వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడు అంటున్నారు, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు స్తుతించాలి? లేదా దేని విషయంలో స్తుతించాలి, ఎలా స్తుతించాలి అన్న వివరణ మనకి ఇక్కడ ఇస్తున్నాడు. స్తుతించుట వలన ఏం కలుగుతుంది అంటే అది మంచిది అంటున్నాడు. దేవుణ్ణి స్తుతించుట మంచిది. మనం చేసే మంచి అన్నిటిలో కల్లా శ్రేష్టమైన మంచి పేదవాడిని ఆదుకోవటం మంచిది, లేనివాడిని ఆదుకోవటం మంచిది. వీటిని అన్నిటికన్నా మించిన మంచి ఏదైనా ఉందంటే ఆయన నామాన్ని స్తుతించుట. లోకంలో ఉన్న మంచి అంతటికన్నా శ్రేష్టమైన మంచి ఆయన నామాన్ని స్తుతించుట. దేవుని నామాన్ని స్తుతించుట అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరం. మీకు తెలుసు చాలాసార్లు తెలుసు మనకి. ఏంటంటే ఆకాశాలు, మహాకాశములు, నక్షత్రములు, దిక్కులు ఇవన్నీ ఆయన నామాన్ని ప్రచురపరుస్తున్నాయి. కానీ వాటికి మనకి ఉన్న తేడా ఏంటంటే వాటికి భాష లేదు, వినబడదు, మాట్లాడలేవు. మనకి భాష ఉంది, వినబడుతుంది, మాట్లాడగలం. అదే తేడా. సో అందుకే దేవుణ్ణి స్తుతించుట మానవుడికి కలిగిన ఒక ప్రత్యేకత. మానవుడికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన నామాన్ని స్తుతించుట. జంతువులు స్తుతిస్తాయి, ఆకాశములు స్తుతిస్తాయి, కానీ తెలివి ఎవరికి? కేవలం కనబడతాయి, లోతుగా చూస్తేనే అర్థమవుతుంది. కానీ మానవుడికి అలా కాదు. స్తుతించగానే వినబడుతుంది, స్తుతించగానే అర్థమవుతుంది. అందుకే దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది. మరి ఏ విషయంలో దేవుని స్తుతించాలి? 2 కారణాలు ఇక్కడ చెప్పాడు. కృపను, విశ్వాస్యత. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఉదయము, రాత్రి. ఎలా స్తుతించాలి? స్వరమండలముతో, 10 తంతుల సితారాలతో. ఏ కారణం చేత స్తుతించాలి? ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఉదయము, రాత్రి. ఎలా స్తుతించాలి? స్వరమండలముతోనూ సితారాతోనూ స్తుతించాలి అని భక్తుడు ఇక్కడ మనకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం పూట దేవుని కృపను బట్టి. ఎందుకంటే మనం పనులు చేస్తుంటాం, బయటికి వెళ్తుంటాము, ప్రమాదాలు గుండా వెళ్తుంటాము. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తామో రామో తెలియదు. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియదు. మనల్ని క్షేమంగా, సురక్షితంగా ఇంటికి తీసుకొని రాగలిగింది దేవుని కృప. అందుకే ఉదయం అంతా కూడా దేవుని కృపను మనము స్తుతించాలి. ఇక రాత్రి ఎందుకు స్తుతించాలి అని అంటే రాత్రిపూట తన విశ్వాస్యతను బట్టి,
మనకున్న ఆయన ఆయన విశ్వాస్యతను బట్టే, మన మంచిని బట్టి కాదు. ఉదయం అంతా మనం చేసిన చెండాలం పాడు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా తన విశ్వాసతను బట్టి మనల్ని సజీవుల గుంపులో ఉంచుతూ రాత్రంతా సుఖమైన నిద్రిస్తూ ఉదయాన్నే మళ్ళీ మరొక దినాన్ని మన జీవితంలో దయచేస్తుంది. చూసావా ఆయన విశ్వాస్యత. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇంకెలా చెల్లించాలి? సంగీతం పాడటమే. దేవుని స్తుతించటానికి ఉన్న ఏకైక సాధనం పాట, సంగీతం. దేవుని నామాన్ని స్తుతించుతూ పాటలతో, స్తుతిగానములతో, గాన ప్రతిగానములతో ఆయన నామాన్ని ఉదయం రాత్రి స్తుతించగలిగితే నీకు నాకు అది దీవెనకరము, ఆశీర్వాదకరమని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.